వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంట పొలాల్లో ఎవరూ లేని సమయంలో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వాటిలోని కాపర్ వైండింగ్ వైర్లను అపహరించి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 19 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 2.31 లక్షల విలువైన కాపర్ వైండింగ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పడేస్తున్నారనే ఒక సమాచారం మాకు తెలిసిన వాళ్ళు సమాచారం వాళ్ళతోటి అర్ధరాత్రి 2 గంటలకు మా సిబ్బంది అందరూ తీసుకొని మేము ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. ఆ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ పెద్ద పొడవాటి బొంగుకారతోటి ఆ ఫీజులు పడగొట్టేసి ఆ డబ్బా కింద పడగొట్టి ఆ కాపర్ వైర్ కోసం ఆ స్పానర్లతో తీస్తూ ఉండేటప్పుడు లైవ్ మాకు దొరకడం జరిగింది. అప్పుడు ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఫణీంద్ర. ఈ ఫణీంద్ర అనే వ్యక్తి పొనుగోడు గ్రామము ఏఎస్పేట మండలం సంబంధించినవాడు. ఇతను గతంలో ఈ వెంకటేశ్వర్లు చేవూరి వెంకటేశ్వర్లు అనే అతను ఆనందసాగరం అతను అయితే తను కడప జిల్లాలో ఉంటుంటాడు, కడప టౌన్లో. ఈ కడప టౌన్లో ఉండేటప్పుడు వీళ్ళ బాబాయ్ ఇట్లా ఈ నేరాలు చేస్తూ ఉంటే తనతో వీడు అడిక్ట్ అయ్యి ఈ నేరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యము. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ప్రజలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అడవి రాజుపాలెం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దూరుపాడు సమీపంలోని ఎల్సీ నంబర్ 160 వద్ద జరుగుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులను రైల్వే అధికారులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు నిర్మాణ పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. అండర్ పాస్ నిర్మాణంలో సాంకేతిక అంశాలు, పనుల పురోగతి, పూర్తి గడువు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ పర్యటించారు. ముందుగా మైచర్లపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం చోడవరంలో నిర్వహించిన దళిత మహిళా చైతన్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళిత మహిళలకు పాలకులుగా, అధికారులుగా అవకాశాలు కల్పించాలని, మహిళల చేతుల్లోనే నాయకత్వ పగ్గాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరికీ కూడా, మహిళలందరికీ కూడా చదువులు అందాలని చెప్పినటువంటి తల్లి. అలాగే రెండవ తల్లి రమాబాయి అంబేద్కర్. ఆవిడ అంబేద్కర్ గారు ఆశయాలకి వెన్నుదన్నుగా ఉండి ఒక పక్క అంబేద్కర్ గారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి దేశ సేవలో, ఆడవారి సేవలో, అట్లనే మన బీసీ, ఎస్సీ, ఎస్టీల సేవలో ఆయన ఉన్నప్పటికీ, కార్మికుల కోసం, వీటి కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఆయనకి అండగా నిలబడి ఈ రోజున మహిళలకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కానీ, కార్మికులకు కానీ ఇంత మేలు జరిగిందంటే దానికి కారణం కూడా రమాబాయి అంబేద్కర్ గారు. ఆవిడ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ధైర్యం, వెన్నుదన్ను, దాంతోనే ఆయన పనిచేసుకోగలిగారు. కాబట్టి ఆవిడని కూడా మనం స్మరించుకోవాలి. మూడవది మన తల్లిగారు ఎవరైతున్నారు ఆవిడ. అట్లా మనకి 3 తల్లులు ఉంటారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటు ఆదర్శప్రాయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని ప్రార్థనా మందిరాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. గుడివాడ బంటుమిలి రోడ్డులోని మియాఖాన్ పెద్ద మసీదు భవనంపై అంతస్తులో 6 లక్షలతో ఏర్పాటు చేసిన 15 kV సోలార్ యూనిట్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మైనార్టీ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ముందుగా మైనార్టీ పెద్దలు, మత గురువులు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే రామును సత్కరించారు.
అనంతరం మసీదులో నిర్వహించే ప్రార్థనలు ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను కమిటీ పెద్దలు తెలిపారు. सोलर सिस्टम के काम में जिन जिन भाइयों ने हिस्सा लिया है अल्लाह उनके हर दिली जायज मकसदों को पूरी अता फरमा। आमीन। या अल्लाह आज इसकी इब्तिदा है मौला करीम अपने हबीब ఓకే ఎన్ని ఉన్నాయి? 1 3 9 9 6 15 గ్యాప్ పెట్టాను సార్. క్లీన్ చేసుకుంటానికి మనిషి వెళ్ళడానికి గ్యాప్ ఉంటుంది. బాగుంది. 8,000 వస్తుంది సార్ కరెంట్ బిల్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం సీతారాంపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య, సీనియర్ నాయకులు యనమల రాజేష్ హాజరయ్యారు. వీరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గింజల సూరిబాబు, సారిపల్లి బాబురావు, గొర్ల కోటయ్య, పెండ్యాల మాణిక్యం, పల్లా లవరాజు, పెండ్యాల శ్రీను, కొలువెల్లి నాగసూరి, పెండ్యాల నాగేశ్వరరావు, పండేల మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. మన సీతారాంపురం గ్రామానికి ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 కూడా అతి త్వరలోనే ఇస్తారు వీటికన్నిటికీ కూడా. సో మన కూటమి ప్రభుత్వం మీరు ఎప్పుడు అండగా ఉంటారు కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వం గురించి మనం గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. మీరంతా ఇప్పుడు మా వాళ్ళే కాబట్టి ఇదే ఆదరణ ఇంకా బాగా చూపిస్తే ఇంకా ఆనందించి మీ ఊరిని ఇంకా బాగు చేస్తాము. కరెంట్ వచ్చింది కాబట్టి మరొకసారి చెప్తున్నా, అమ్మవారి దయతోటి తప్పకుండా ఈ గుడి ఫ్లోరింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి తప్పకుండా నేను CSR ఫండ్ ద్వారా చేపిస్తాను. మీ అందరికీ కూడా మీరందరూ నాకు ఇచ్చారు కాబట్టి తప్పకుండా నేను మన ఊరికి ఈ మాత్రం సహాయం నేను చేయగలుగుతాను కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అలాగనే ఆ మేడమ్మ గారికి ఇక్కడ ఉన్న సమస్యలని చేసినవి చెప్పాం, చేయబోయి కూడా చెప్పాం. గంగలమ్మ తాళమ్మ గుడి దగ్గర ఆ సమస్యలన్నీ చెప్పవలసి వచ్చింది. ఆ మేడమ్మ గారు కూడా స్పందించి ఇంకా చేయబోయి కూడా అభివృద్ధిగా నా సొంత ఊరు, నా సొంత మనుషులని ఆవిడ చెప్పవలసి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి శాసన సభ్యులు కావ్యకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి దేవస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తూర్పు గాలిగోపురం, పడమర గాలిగోపురం, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న మెట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాలాద్రి, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పబ్లిసిటీ కోసమే తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎస్బీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. వారు చేస్తున్న వ్యాఖ్యలను ఏలూరు జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ,
రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా రాజమండ్రి వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఉద్రేకంలోనో సరైనటువంటి సమాచారం లేకో ఏదో కమ్యూనికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడి ఉంటారు. ఆయన యొక్క వ్యాఖ్యలను ఆయన కూడా ఉపసంహరించుకున్నారు. నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు, నాకు సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం లేకుండా నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు అనేటువంటి వ్యాఖ్యలు నాగేశ్వరరావు గారు చేసిన తర్వాత ఆయన పైన మనం కేసులు పెడతాం కానీ ఆయన్ని దూషించడం కానీ మనకు కూడా కరెక్ట్ కాదు అని రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కేసులు కానీ అరెస్టులు కానీ వద్దని చాలా స్పష్టంగా చెప్పారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కొత్తవలస సమీపంలో మామిడి, జీడి తోటలను సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పరిశీలించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పరిపాలనలో జీడి, మామిడి తోట రైతులకు భరోసా లేదా అని ప్రశ్నించారు. దళారీలు తమ ఇష్టం వచ్చినట్లుగా గిరిజనుల దగ్గర జీడి పిక్కలను కొనుగోలు చేస్తుంటే కనీసం ఐటీడీఏ అధికారులు పర్యవేక్షణ లేదని ఆయన మండిపడ్డారు. తినడానికి పనికిరాని పరిస్థితి ఉంది. ఈరోజు ఉద్యాన శాఖ అధికారులకి మేము ప్రశ్నించింది ఏంటంటే, ఈరోజు మామిడి తోటలో మన పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 మండలాల్లో ఎంత విస్తీర్ణ మామిడి తోట ఉంది, ఎంత పండిస్తున్నారు, అసలు మీరు ఎప్పుడైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేవలం ఉద్యాన శాఖ అధికారులు పర్యవేక్షణ లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఏంటంటే గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్పి ఈరోజు ఏసీలో కూకొని స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితులు. ఈరోజు మామిడి తోట రైతులందరూ కూడా దివాలా తీసి రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. 150 140 ఇప్పుడు 140 అంటారు. ఏమేనంటే సావుకులందరూ ఒకటి అయిపోయినాయి, ఇంతే రేటు ఉంది అంటారు. మరి ఎవరు నిర్ణయిస్తారు ఈ రేటు, ఎవరు నిర్ణయిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే కనీసం అధికారులు వ్యాపారస్తులపైన పర్యవేక్షణ లేదు. గిరిజనులు పండించిన గిట్టుబడి కొనుగోలు చేయని పరిస్థితిలో ఈరోజు గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా దారుణం. ఎప్పుడైనా ఏ గ్రామానికి వెళ్ళారా మీరు? ఏం మామిడికాయలు రైతుల పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు నచ్చినవి తెంపిని కుళ్ళిపోయినవని జలిచి మంచివని తినుకొని ఉండండి, మరి అమ్మకండి, మీరు అప్పులు పోలవాలనే పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని రాష్ట్ర గిరిజన సంక్షేమం శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మహానాడులో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్ ద్వారా పాల్గొనడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయంగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్కి మహిళా నేతలతో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. భోజనాలకు వచ్చే ఇబ్బంది ఉందా అంటే ఎంత లక్షల మందికైనా భోజనాలు పెడుతున్నారు మనకు తెలిసిన విషయం. అయితే ప్రతి 44 ఏళ్లుగా ఇలాగే జరుగుతూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు మోడీ గారు అందుకనే మనం ప్రతి శనివారం మన టౌన్ లో మనం తిరుగుతున్నప్పుడు అందుకనే నా వెహికల్స్ ఏవి తీయకుండా నేను ఓన్లీ బైక్ మీద వెళ్తున్నాను. టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చారన్నా ఇంకెన్ని 7 నెలలు అయిపోయింది. ఆ టీచర్లందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీచర్లందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంచుమించు 10 నెలలు అయింది. టీచర్ ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారు. ఒక టీచర్ అయితే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం ఇవ్వలేదు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 95 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించుకునేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. గంటల్లో వచ్చేసారు, పెద్ద సమూహం వచ్చారు. దాంతోపాటు మీరు పిల్లలు కూడా గ్యాదర్ ఇచ్చే చాలా అదృష్టం. ఏదేమైనా పక్కన హై స్కూల్లో
అన్ని బిల్డింగ్స్ కూడా G+1లో ఉన్నాయి. ఇక్కడ మిగిలిపోయిన బిల్డింగ్స్ని 2వ ఫ్లోర్గా తీసుకోవటం మంచి చక్కగా వాతావరణం వస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి ఇంకొంచెం గ్రౌండ్ లో లెవెల్ ఉందనుకుంటాం. అది మనకి ఒక 1.5 అడుగులు ఎత్తున మట్టిలో ఎత్తే కానీ వర్షం వస్తే మొత్తం నీళ్ళు మొత్తం గ్రౌండ్లో నిలబడతాయి. దీనికి ఈసారి మనం ఏదన్నా మన చెర్ల మట్టి కూడా ఇప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. మన జలహారతి దానిలో ఒకట ఎవరైనా కానీ దాతృత్వంతో కానీ మనం ముందుకు వచ్చినట్టయితే మట్టికి స్వేచ్ఛగా లెవెలింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి లైబ్రరీ చదవటమే అలవాటు చేసిన హెడ్ మాస్టర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని బిల్డింగ్ వచ్చిన తర్వాత అలవాటు చేస్తే తప్పనిసరిగా పిల్లల్లో ఇది అవుతుంది. మీరు ఇవన్నీ పూర్తి చేస్తే చాలామంది విరోధంగా దాతలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవలకుంట్ల పట్టణం VRNR ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ అవగాహన సదస్సు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆ యొక్క పత్తికొండ నియోజకవర్గం ఈ విధంగా బనగానపల్లి సపరేట్గా ఒక నియోజకవర్గం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా కోయలకుంటలో దాదాపు 6 మండలాలు ఉంటే మనకు 4 మండలాలు బనగానపల్లి నియోజకవర్గంలోను, మిగతా దొడ్డిపాడు అదేవిధంగా ఉయ్యపాడ మండలం ఆలగడ్డ నియోజకవర్గంలోనూ కావడం జరిగింది. మరి గతంలో ఉండే 4 మండలాలు, కోయలకుంట నియోజకవర్గంలో ఉండే 4 మండలాలు, మరి బనగానపల్లి పూర్వపు పాండ్యం నియోజకవర్గంలో 2002 ఓట్లు ఉన్నాయి. 2002 ఓటర్ లిస్టు పరిశీలించినప్పటికీ దాదాపు 1,25,908 ఓట్లు ఆనాడు 2002 నాటికి 5 మండలాలు, మనం ఈరోజు ఉన్నటువంటి 5 మండలాలు 1,25,908 ఓటర్స్ ఉన్నారు. మరి ఈ రోజుకు దాదాపు 2,43,464 ఓటర్స్ ఈరోజు పెరగడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అధికారులు పేదల ఇళ్లను ఖాళీ చేయించి అన్యాయంగా ఊరు బయటకు తరలించడం సరికాదని మార్కాపురం జిల్లా CPM కనిగిరి పట్టణ కార్యదర్శి PC కేశవరావు అన్నారు. కనిగిరి దరువు ప్రాంతంలో నివసిస్తున్న పేదల ఇళ్లను బలవంతంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తరలించే ప్రక్రియను మున్సిపల్ అధికారులు చేపట్టారు. అన్యాయంగా పేదలను తరలించే సమాచారం తెలుసుకున్న కేశవరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేశవరావును అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో CPM నాయకులు నరేంద్ర, బాధితులు కోల కర్ణ, కోల దుర్గప్రసాద్, నాగులూరి పుల్లమ్మ, నాగులూరి వెంగమ్మ, కట్టదుర్గ, కోల సరోజ, కోల నాగరాజు, నాగులూరి కొండయ్య, కావ్య, కోల పోలయ్య, గురునాథం రమణ, నందిని తదితరులు పాల్గొన్నారు. సార్ ఏ సార్ అచ్చో సార్ ఏ సార్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని NTR నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు పట్టణ గ్రామీణ CIల ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 90 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకుని పత్రాల పరిశీలన అనంతరం యజమానులకు అప్పగిస్తామని CI సుబ్బరాజు తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి స్థానికులతో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్కు దూరంగా ఉండి పిల్లలను మంచి విద్యతో తీర్చిదిద్దుతామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు మీద పెట్టేసుకుంటారు, పోతా ఉంటారు. మామూలు బండికి మన హెల్మెట్ ఇచ్చినప్పుడు హెల్మెట్ కి బైక్ కి కలిపి ఒక థ్రెడ్ లాగా ఇలా ఉంటుంది, ఐరన్ ఉంటుంది.
దీనికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ కి డిస్క్ లాక్ ఒకటి ఉంటుంది. ఆ డిస్క్ లాక్ మనకి 600, 700 అవుతుంది. ఆ డిస్క్ లాక్ కనుక వేస్తే వాడు బండి ఎక్కడికి కదిలించలేడు. దానికి 2 తాళాలు వస్తాయి. ఒక తాళం మీరు బైక్ తో కూడా పెట్టేసుకుంటే రోజంతా తిరిగిన తర్వాత లాస్ట్ లో మీరు ఇంటి ముందు పెట్టుకునేటప్పుడు దాని కనుక ఆ లాక్ వేసుకునేస్తే ఎవరైనా దాన్ని కదిలిస్తే అలారం సౌండ్ వచ్చింది. అంటే బయట సౌండ్ చేసింది ఆ మిషన్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో అక్రమంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. రాగిమానుపెంట పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం సమీపంలో జరిగిన దాడిలో 4 నిందితులను అరెస్టు చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి గర్భిణీలను రప్పించి ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తూ అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో 14 మంది గర్భిణీలను బాధితులుగా గుర్తించి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితుల నుంచి స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని పీసీపీ ఎన్డీటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం ఏమంటే గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో అవుట్స్కట్స్ నుంచి వాళ్ళు వచ్చేసి బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యల వాళ్ళ స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళని దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషన్ తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చేసి ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీళ్ళు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే వీళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు పంపిస్తాం. ఈ గర్భిణీ స్త్రీలని స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. అక్కడ ఆ సెంటర్ దగ్గర దాదాపు 15 మంది గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం పుర్లి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జేగురుపాటి వీరభద్ర స్వామి నిత్య దీపారాధన నిర్వహిస్తున్న వారాడ రాము సమక్షంలో మహిళలు కుంకుమ పూజలు, భక్తులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అభయాంజనేయ స్వామి నమో నమః. శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయం పెద్దపుర్లి గ్రామం రేగిడి ఆముదాల మండలం మా విజయనగరం జిల్లా. నా పేరు జేగురుపాటి వీరభద్ర స్వామి. ఈ అభయాంజనేయ స్వామి ప్రధాన అర్చకత్వం చేస్తున్నాను. అలాగే నా సహోలుగా వారాడు రాము ప్రతినిత్యము దూపదీప నైవేద్యాలు కైంకర్తం చేస్తున్నారు. అలాగే ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం గత 11 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి 11 సంవత్సరాలు అయింది. అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి మా దేవాలయం దగ్గర ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, అలాగే విఘ్నేశ్వర పూజ, తర్వాత అభయాంజనేయ స్వామి పూజా కార్యక్రమం, అలాగే 11 గంటలకి స్వామివారి యొక్క నవగ్రహ హోమం కూడా జరిపించాము. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.